ఇప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకలు సెన్సేషనల్ కలిగించబోతున్నాయి. ఏంటది? తాడేపల్లికి కేటీఆర్ ఒకసారి చూడండి ఇక్కడ ఫ్లెక్సీ. ఇది తాడేపల్లిలో వెలిసిన ఫ్లెక్సీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు శంఖారావం ఊతున్నారు. ఆయన స్మైల్తో ఉన్నారు. ఇదిగో అమరావతి బుద్ధుడి విగ్రహం, ఇక్కడ కేటీఆర్ గారు ఎలాంటి ఫ్లెక్సీ పెట్టారో చూడండి. సో ఇది ఏం జరుగుతుంది? బీఆర్ఎస్తో పొత్తులో వైఎస్ఆర్సీపీ వెళుతుందా? ఇది సంచలనం రేపిస్తున్న అంశం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనతో దగ్గరగా ఉంటాడు, క్లోజ్గా ఉంటాడు, ఇంట్లో మనిషిలో ఉంటారు, ఇవన్నీ ఒక అంశం. కానీ ఇంత డైరెక్ట్గా ఫ్లెక్సీలే వేసి ధూమ్ధామ్ చేస్తున్నారంటే ఏం జరుగుతుంది? రాజకీయ ముఖ చిత్రాలు ఏమైనా మారుతున్నాయా? జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ కేంద్రంగా మారిన తాడేపల్లి. జగన్ నివాసం, వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు వెలిసిన భారీ కటౌట్లు. ఆ కటౌట్లలో కేటీఆర్ కలిసి జగన్కు శుభాకాంక్షలు చెబుతున్న దృశ్యాలు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చ. ఏపీకి చెందిన వైసీపీ అధినేత జగన్కు, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్కు మధ్య ఉన్న బంధం ఓపెన్ సీక్రెట్. జగన్ సీఎం కాకముందు నుంచే టీఆర్ఎస్తో వైసీపీ సన్నిహిత సంబంధాలు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేటీఆర్తో కలిసి నడిచిన రాజకీయ ప్రయాణం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా పూర్తిగా తెగిపోని బంధం. ఇటీవల ప్రైవేటు కార్యక్రమాల్లో కేటీఆర్తో కలిసి కనిపించిన జగన్. అప్పుడే మొదలైన పాత బంధాల చర్చలు. ఇప్పుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో ప్రత్యక్ష రాజకీయ సంకేతం. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం